यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद शिरसा नमामि। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। అర్జునుణ్ణి పరమాత్మ అంటున్నాడు, అయ్యా గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. అనిత్యమేమిటో నిత్యమేమిటో గుర్తించలేనటువంటి స్థితిలో, సందిగ్ధ స్థితిలో పడిపోయి ధర్మానికే తిలోదకాలు ఇచ్చేస్తున్నావు. ధర్మాన్నే నువ్వు విడిచిపెట్టాలనుకున్నావు. కారణం, ఏది అనిత్యమో దాన్ని నిత్యం అనుకుంటున్నావు. అందువల్లే ధర్మాన్ని కూడా బలి చేస్తున్నావు దానికోసం. ఏది నిత్యమో దాన్ని గుర్తించకపోవడం వల్ల అధర్మం కూడా ధర్మంగానే కనిపిస్తూ ఉంటుంది నీకు. కాబట్టి అర్జున, ఇక్కడ నువ్వు కొన్ని వాస్తవాల్ని గుర్తించాలి అని ఇక్కడ 12వ శ్లోకం చెప్తున్నారు. నాతో పాటు చెప్పు. ఇక్కడ నుంచి ఆత్మ విచారణ చేయిస్తారంటే శరీరము నేను కాను, నేను శరీరం కంటే విలక్షణమైనటువంటి స్వరూపాన్ని అని దేహాత్మ భావనని దాటిస్తున్నాడు పరమాత్మ. అంటే దేహము నేను కాదు అనేటువంటి ఆ దేహాత్మ భ్రాంతిని తొలగించి ఆత్మతత్వానుసంధానానికి మంచి బాట వేస్తున్నారు. ఎప్పుడైతే దేహం నేను కాను అని గుర్తిస్తానో అప్పుడు నేను నా ధర్మాలని కర్తవ్యాలని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తాను. ఆ ధర్మాలు కర్తవ్యాలు బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడు నా మనస్సుకి ఒక శాంతత కలుగుతుంది, ఒక ఊరట కలుగుతుంది. ఆ ధర్మమే, ఆ కర్తవ్యమే నా మనస్సులో ఒక ప్రశాంతతనిస్తుంది. అలా శాంతత కలిగినటువంటి నా మనస్సుకి ఏమిటనంటే ఈ జ్ఞానము పరిపూర్ణమైనటువంటి దర్శనాన్ని ఇస్తుంది. ఆ పరిపూర్ణత నాకు ఎప్పుడైతే కలుగుతుందో నాలో కలిగేటువంటి స్థితి సమాధి, స్థితప్రజ్ఞ స్థితి. ఆ స్థితి గురించి ఒక్కొక్క అంశాన్ని ఇక్కడ ముందుకు నెట్టుకుంటూ వెళతారు. కాబట్టి మొట్టమొదట ఈ 12వ శ్లోకం నుండి దేహం అనేటువంటిది ఇది కలిగింది ఒక దశలో, ఇంకొక దశలో ఈ దేహం పోతుంది. కానీ నేను కలగలేదు, నేను రాలేదు, నేను పోను, నేను శాశ్వతుణ్ణి అని చెప్తూ ఆ శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మతత్వానుసంధానాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తారాయన. ఆ తెలియజేసే విధానం ఎంత అద్భుతంగా ఇక్కడ నుంచి ఆ దేహాత్మ విచారణ చేయిస్తారో చూడండి ఒకసారి. శ్రీ భగవానువాచ నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇక్కడ నుండి మనకు చెప్పబోయే ఒక్కొక్క శ్లోకము కూడా దేహాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఎలా కలిగింది, ఇది ఎలా పుట్టింది, అసలు ఇది ఎలా ఆవిర్భవించింది, ఈ దేహం కంటే ముందు లేమా, మనం దేహం పడిపోతుంది, మనం ఉండమా, ఇవన్నీ విచారణ చాలా అద్భుతంగా జరుగుతుంది. సహజంగా ఒక మనిషికి ఈ భ్రాంతి చాలా ప్రధానమైనటువంటి భ్రాంతి. అంటే నేనే దేహము అనుకుంటాడు.
పరిమితి గీసుకుంటాడు, పరిధిని పొందుతాడు. ఇక వాడి ఈ లోకంలో పరిధితో పరిమితితో తిరుగుతూ ఉంటాడు. అల్పుణ్ణి, నేను పరిమితి పొందినవాణ్ణి, నేను వాణ్ణి, నేను వీణ్ణి అనుకుంటూ ఆ పరిధులు గీసుకుంటూ బ్రతుకుతుంటాడు. ఆ పరిధులు గీసుకోవడం వల్లనే లోపల ఆధ్యాత్మిక సాధనకు ప్రధానమైనటువంటి ప్రతిబంధకం ఆ పరిధి. ఆ పరిధిని పోంగొడుతున్నాడు ఇప్పుడు పరమాత్మ. పోంగొడుతూ ఇక్కడ అంటారు, నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ నతు ఏవ అహం జాతు న ఆసం నత్వం న ఇమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయం అతఃపరం. ఇంకా చూడండి అర్జున, మామూలుగా నువ్వేమనుకుంటున్నావు? నువ్వు పుట్టుకకు ముందు నువ్వు లేవనుకుంటున్నావు, చనిపోయిన తర్వాత నువ్వు ఉండవనుకుంటున్నావు. కానీ గుర్తుపెట్టుకో, పుట్టుకకు ముందు నువ్వు లేకపోతే ఎలా పుడతావు? ప్రశ్న. పుట్టడానికి ముందు నువ్వు లేవనుకో, నువ్వు ఎలా పుడతావు? ఇక్కడ ఈ భూమి మీదకి పుట్టడానికంటే ముందు నువ్వు ఉన్నావు కాబట్టే నువ్వు ఈ భూమి ముందుకు వచ్చావు, పుట్టావు. పడిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. అందుకనే ఈ భూమి మీద దేహాన్ని తీసుకెళ్ళి కాల్చేసిన వాడికి భారతీయ సంస్కృతిలో ఇప్పటికీ ప్రతి నెల అమావాస్య వస్తే మనం మాసికాలు చేస్తారు, తర్పణాలు ఇస్తారు, శ్రాద్ధాలు చేస్తారు ఏడాదికి ఒకసారి. అంటే పుట్టుకకు ముందు నువ్వు ఉన్నావు, మరణించిన తర్వాత నువ్వు ఉంటావు, ఈ జీవించినంత కాలం నువ్వు ఉన్నావు. అంటే ఏం జరిగిందనంటే, నువ్వే కాదు అర్జున, వాళ్ళందరూ అంతే, నేను అంతే, మనందరం అంతే. పుట్టుకకు ముందు ఉన్నాం, పుట్టి బ్రతుకుతున్నంత కాలము ఉంటాం. ఆ బ్రతుకు అయిపోయి ఆగిపోయిన తర్వాత, దేహం పడిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, నా ఉనికిలో దేహం అనేది ఒకటి తయారైంది. దట్స్ ఇట్. ఆ దేహం తయారై అది అలా సస్టైన్ అయింది. కొంతకాలానికి ఆ దేహం పడిపోయింది, కానీ నేను పడలేదు. ఎలా? నీటి మీద ఒక బుడగ తయారైంది. చూడండి, ఉండేది నీరు, దాంట్లో ఉబ్బెత్తుగా ఒక బుడగ తయారైంది. ఈ బుడగ పుట్టక ముందు నీరుంది, బుడగగా తయారైన తర్వాత అది నీరే. ఆ బుడగ పగిలిపోయిన తర్వాత నీరే ఉంటుంది. కాబట్టి బుడగ తయారవ్వక ముందు ఉండేది నీరే, బుడగగా కనిపిస్తున్నది నీరే, బుడగ పగిలిపోయిన తర్వాత ఉండేది నీరే. దట్స్ ఇట్. కానీ బుడగ అనేటువంటిది ఏంటి? ఒక కాలంలో కల్పించబడ్డటువంటి నామరూపం. దట్స్ ఇట్. అది అలా ఎగురుతూ, అలాగ పొంగుతూ, అలా నీళ్ల మీద అలా ఉంటూ ఉంటుంది. ఆ బుడగ అంటుంది, నాకు బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది, నాకు ఇదిగో అక్కడ భార్య బుడగ ఉంది, ఆ బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది, నాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, నా భూమిలో తవ్వితే ఇంత గ్రానైట్ పడిపోయింది, అయ్యో నాకు ఇంకా అసలు ఎంత అనుకుంటున్నారు, నా భూమి తవ్వితే గ్రానైట్ వచ్చేసింది, ఇంక దాన్ని తీసి అమ్ముకోవడమే, ఇంకా కోట్లు 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 వచ్చేసాయి, నాకేముంది, నాకేమి ఇబ్బంది. చూడండి, నాకేమిటి, మంచి ఇల్లు ఉంది. ఈ బుడగ అనుకుంటుంది, ఇంకో ఇంటి, ఈ బుడగ, అది కూడా ఇల్లు బుడగ, దాన్ని అనుకుంటుంది, ఇదిగో నాకు అది ఉంది. భార్యని, ఇదిగో నాకు ఇక్కడ ఉంది భార్య, ఇగో నా పిల్లలు, ఇదిగో చిన్న 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 బుడగలు, ఇగో నా పిల్లలు, వీళ్ళు కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, నాపరాళ్ళు, గుండ్రాళ్ళు, ఇటుకరాళ్ళు, అన్నీ బండరాళ్ళు అన్నీ ఉన్నాయి, ఇగో నాకు ఇవన్నీ ఉన్నాయి. నాకేంటండి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నా కింద పని మనుషులు, వాళ్ళు వీళ్ళు, ఒక 2-3 కార్లు, నాకేంటి. ఈ బుడగ అనుకుంటూ ఉంది. కానీ అనుకునే ఈ బుడగ పగిలేదాకా అనుకుంటూ ఉంటుంది. అర్థమైందే? అది పగలడం వరకు ఇలాగ ఊహిస్తూ ఉంటుంది. అందుకనే ఈ బుడగకి ఏంటంటే బెంగ, నేను పగిలిపోతే ఏమైపోతాను అని బెంగ. ఎక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గ్రానైట్ బిజినెస్ అక్కడ ఉంటుందో ఉండదో. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇప్పుడే చేసేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడే ఎక్కడికి వెళ్తామో, ఒక ఆయన అన్నారు, స్వామీజీ మనం వెళ్ళేది అడ్రస్ తెలిస్తే మనకు కావాల్సిందన్నీ పంపుకోవచ్చు అక్కడికి. అందుకనే భగవంతుడు అడ్రస్ చెప్పలేదు మనకు. ఎక్కడికి వెళ్తామో అడ్రస్ చెప్పలేదు. చెప్తే కనుక ఇక్కడవన్నీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అంతా. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటాం, మనం వ్యాపారం మొదలు పెడతాం, వాటితో కూడా వ్యాపారం చేసేస్తుంటాం మనం. కాబట్టి అందుకనే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో రేపు తెలియకుండా ప్రయాణం అయిపోతున్నాం. ఈ లోకంలో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి,
మీరు ఎక్కడికైనా ఒక సంచి తట్టా బుట్ట సర్దుకుని పోతున్నారు అనుకోండి, అడిగారు అనుకోండి, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారంటే, ఏమండి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నానండి ఒక పని మీద అంటారు. లేదు పలానా చోటుకి వెళ్తున్నానంటారు, ఎక్కడికో వెళ్తున్నానంటారు కదా. మీరు ఎక్కడికి వెళుతున్నా ఏదో ఒక ఊరు వెళతారు, ఆ ఊరు గురించి తెలుసుకుంటారు, టికెట్ తీసుకుంటారు, వెళతారు, అన్నీ జరుగుతుంది. కానీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రయాణానికి మట్టుకు టికెట్ ఉంటుంది కానీ డెస్టినేషన్ తెలియదు మనకు. ఎక్కడికి వెళ్తామో, ఏ ఊరు వెళ్తామో, ఎక్కడికి వెళ్ళి పడతామో, అక్కడ ఏ ఉంటుందో, నీళ్లు ఉంటాయా తాగడానికి, తినడానికి తిండి ఉంటుందా, అది పీల్చుకుందానికి గాలి ఉంటుందా, అసలు ఈ శరీరం ఉండదే అక్కడ ఎలా ఉంటుందో, అక్కడ మిగతా వాళ్ళందరూ ఉంటారా, నేనొక్కడనే ఉంటాను, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏమవుతుంది, ఏమీ నాకేం తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏమీ తెలియకపోయినా ఇప్పుడు మీరందరూ తెలుసుకోవాలనే ప్రయత్నం చేయండి. ఏం తెలుస్తుంది మీకు? ఎక్కడికి వెళ్తాం? ఒక ఆయన అడిగారు, స్వామి ఎక్కడికి వెళ్తామో నేను తెలుసుకోవాలని ఉందండి అన్నాను. నేను వెళ్ళి తెలుసుకొచ్చాయి అంటే ఏం చేయాలండి? ఇప్పుడు చచ్చిపోవాలి. చచ్చిపోతే అక్కడికి వెళతాం కదండి. అవునండి. అక్కడికి వెళ్తే అన్నీ తెలుసుకుంటాం కదండి. అవునండి. మళ్ళీ వచ్చి ఈ శరీరంలో లేవచ్చా అండి? ఈ శరీరం ఇంక పనికిరాదు, కాల్ చేస్తారు ఇక్కడ. మరి అయితే నేను వచ్చి ఏం చేయాలండి? ఎక్కడ తగిలిడిపోతాను, ఎక్కడో వేలాడుతుంటాను మళ్ళీ. అందుకని ఎవ్వడూ దాని గురించి ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. ఎక్కడికి వెళతావో, ఏం చేస్తావో, ఎక్కడ తగలెడతావో, అక్కడ ఏం ఉంటుందో ఇవన్నీ ఇప్పుడు బెంగ పెట్టుకోకు. బ్రతుకు, నీ బ్రతుకుని పండించుకో, నీ బ్రతుకుని సంస్కరించుకో, దీని పరమార్థం ఏంటో గుర్తించు. అంతేగాని ఇక్కడ నిలబడి కొట్లాడుకొని నువ్వు గొప్ప, నేను గొప్ప, నీ కులం, నా కులం, నీ జాతి, నా జాతి, అది ఇది, లింగభేదం, వయోభేదం, గుణభేదం, జాతి భేదం, అబ్బా గందరగోళాలు చేసుకుని ఎంతకాలం బతుకుతామో తెలీదు. ఆ బ్రతుకు పగిలేదాకా బతుకుతాం, పూర్తిగా పంక్చర్ అయ్యేదాకా బతకాలి మనం. ఇంకొకటి ఏంటంటే కొన్ని జన్మాలు ఉంటాయి ఏంటంటే తూట్లు పొడుస్తూ ఉన్న అలానే పాపం ఉంటాం. కాళ్ళు పడిపోయినా, చచ్చి పడిపోయినా, కళ్ళు కనపడకపోయినా, చెవులు వినపడకపోయినా, నోరు మాట్లాడకపోయినా అలా ఈడ్చుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఇంకా ఆఖరికి చూసి ప్రకృతి ఏదో రోజు లాగుతుందంతే. అలాగ పోయేవి కొన్ని ఉంటాయి, కొన్ని సడన్గా పోతాయి. ఇప్పుడే వెళ్ళొస్తానని బయటికి పోతాడు, కారులో 3 పల్టీలు కొట్టిపోయాడు అంతే బస్. వాడితో పాటు 3 ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, 3 పల్టీలు కొట్టిపోయాడు. వయసు పెద్ద ఏం కాదు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు. ఏం చెప్తారు వాళ్ళకి? అలా మూడు పల్టీలు కొట్టాడు, పోయాడు అంతే బస్ అంతే. ఎందుకని నువ్వు ప్రశ్నిస్తే, ఇప్పుడు సపోజ్ ఆయన దేవుడికి బుద్ధి లేదా అలా అన్నాడు అనుకోండి, దేవుడు ఏం చేశాడు దాన్ని? దేవుడా? ఒక ఆయన అడిగాడు, నేను ఎన్ని పూజలు చేశానండి, నా కొడుకుని కాపాడలేదు దేవుడు. ఇదేంటి? నువ్వు ఎన్ని పూజలు చేస్తే నీ దేవుని కాపాడడం కోసం వాడు ఏం చేస్తాడు? వాడు ఏం చేయాలి? నువ్వు కారుని తయారు చేసుకున్నావా? నువ్వు మందు బాటిల్ తయారు చేసుకున్నావా? నువ్వు తాగావా? నువ్వు ఆ కారు నడుపుతున్నావా తాగి? ఆ మత్తులో ఎటుపోతున్నావో తెలియకుండా నువ్వు తప్పు చేసావా? అంటే నువ్వు తప్పు చేసినా దేవుడు ఆ తప్పుని కప్పిపుచ్చాలనుకోవడం పెద్ద తప్పు. ఆ తప్పుని సవరించుకో, ముందు బాగుపడతావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఈ లోకంలో ఎగ్జంప్షన్ కాదు, ఎవరికి వెసులుబాటు లేదు. ఎవరైనా గాల్లోనే 8 ముక్కలై పడిపోయిన వాళ్ళని చూసాం మనం. భూమిలోనే కొట్టుకుపోయి కింద పడిపోయి ముక్కలైపోయిన వాళ్ళని చూస్తున్నాం. ప్రాణం అనేది ఎక్కడ పోతుందో, ఎప్పుడు పోతుందో, ఎలా పోతుందో ఎవ్వడికి తెలియకుండా రహస్యంగా పెట్టారు. బాగా ఆలోచించండి. జన్మ అందరికీ తెలిసేలా పెట్టాడు, కానీ ప్రాణం ఎవడికి తెలియకుండా పెట్టాడు. కానీ మనం అనుకుంటున్నాం జన్మ అందరికీ తెలుసు కదండి, అలా ఎలా పెట్టాడని. అది కూడా కాదు. జన్మ అంటే మనం ఏమనుకుంటామంటే తల్లి గర్భం నుంచి బయట పడ్డటువంటిది జన్మ అనుకున్నాం. కాదు. తల్లి గర్భంలోకి ఎప్పుడు ప్రవేశించామో తెలియదు, తండ్రికి కూడా తెలియదు, తల్లికి కూడా తెలియదు. అర్థమైందండి? తల్లికి ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడు నా కొడుకు లోపలికి వెళ్ళాడు, వాడు అలా లోపల పెరుగుతాడని ఏమైనా తెలుస్తుందా? తెలియదు. ఎప్పుడు తన కొడుకు లోపలికి ప్రవేశించాడో, ఎప్పుడు నా కూతురు అనుకునేటువంటిది జీవి ఎప్పుడు లోపలికి వెళ్ళిందో, ఎప్పుడు నా కొడుకుని మమకారం పెంచుకున్న జీవి లోపలికి వెళ్ళిందో తల్లికి తెలుస్తుందా? తెలియదు. ఎప్పుడు లోపలికి వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడో తెలియదు. కాబట్టి జన్మ రహస్యమే, మరణము రహస్యమే. ఆ రహస్యాన్ని ఎవడు ఛేదించలేడు.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. అంటే ఒక ఫిజికల్ స్ట్రక్చర్ని ఎవ్వరూ కూడా అంత అల్టిమేట్ రియాలిటీతో పోల్చి చూసి ఇది సత్యంగా శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటే వాడికి మనం ఏం చెప్పలేము. ఇంకా వాస్తవికతను గుర్తించి ఎదగాలనుకునేటువంటి వ్యక్తికి భౌతికం అనేటువంటిది అడ్డు కాకూడదు. అంటే మీకు ఇంకా ఫైన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఒక మంచి మామిడి చెట్టు మనకు కావాలి అని అంటే మామిడి ముట్టె, అవునా? ముట్టేనా? మామిడి ముట్టె, ఓకే. మామిడి టెంక, ఓకే. మామిడి విత్తనం. అంటే ఒక భాష ఏ శబ్దం వాడితే మొత్తం అందరికీ అది అర్థమవుతుంది. ముట్టె అంటే కొన్ని ప్రాంతాల్లో ఇది ఏమిటో ముట్టె అంటే ఏమిటో అనుకుంటారు, ఓకే. బట్ ఎనీవే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శబ్దం ఉంది, ప్రయోగం. సో మామిడి విత్తనం ఏదైతే ఉందో, బీజం, దాన్ని మనం మట్టిలో కప్పి పెడతాం. మీరు బాగా గమనించండి, మామిడి చెట్టు మొలవాలి అని అంటే పైన ఉన్నటువంటి పెచ్చులాగా ఉంటుంది చూసారా, ఆ పెచ్చు తినేస్తుంది భూమి. ఆ తర్వాత లోపల తెల్లగా ఉంటుంది, దాన్ని తినేస్తుంది భూమి. ఆ లోపల సన్నగా తెల్లటి పొరలా ఉంటుంది, దాన్ని తినేస్తుంది భూమి. అది ఉండదు. అందులో మనకు కనబడకుండా ఉండేటువంటి వృక్ష శక్తి కణాలు కొన్ని ఉంటాయి. వాటిని భూమి దాచుకుని అక్కడి నుంచి మెల్లగా మొలకెత్తుతుంది. అంటే పైన ఉన్నటువంటి పెచ్చు ఊడితే కానీ చెట్టు పైకి మొలవదు, వృక్షం రాదు. అంటే ఈ పెచ్చు దేనికి అని అంటే ఆ చెట్టుని ఉత్పత్తి చేసేటువంటి శక్తిని కప్పిపెట్టి ఉంచుతుంది. ఎంతవరకు? భూమిలో పడేదాకా కప్పిపెట్టి ఉంచుతుంది. వన్స్ భూమిలో బీజం పడింది అని అంటే, మనం తెలిసి వేసినా తెలియక వేసిన బీజం భూమిలో పడింది అనుకోండి, భూమి మొట్టమొదట ఏం చేయడం మొదలు పెడుతుంది? ఆ పెచ్చుని తినేస్తుంది భూమి. ఎందుకని? ఆ పెచ్చు ఊడితే కానీ చెట్టు మొలవదు. మీకు అర్థమవుతుందా? పైన పెచ్చు ఉంటుంది. మీరు కూడా ఆవకాయ అవి పెట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది, పెచ్చు పెచ్చుగా ఉంటుంది, దాన్ని పడేస్తారు. కండ కాదు, పెచ్చు. సో ఆ పెచ్చు ఏదైతే ఉంటుందో పెంకులాగా ఉంటుంది కదా, ఆ పెచ్చుని భూమి తినేయాలి. అది తినేయకపోతే వృక్షం మొలవదు, అది పోతుంది, భూమి తినేస్తుంది దాన్ని. బాగా గమనించండి. కానీ బయట ఉన్నంత వరకు ఆ పెచ్చు ఉండాలి. ఆ పెచ్చు ఉంటేనే ఆ వృక్ష శక్తికి అది రక్షణ. అలాగనే మనం బ్రతికున్నంత వరకు ఈ శరీరం ఉండాలి. మన ఆఖరి ఊపిరిన్నంత వరకు ఇది మనకు ఉపాధి, ఇది మనకు ఉపయోగానికి పనికొస్తుంది, వ్యవహారానికి పనికొస్తుంది. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, మీరందరూ నన్ను చూస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను. మనందరికీ భౌతికమైన ఆకృతి ఉంది కాబట్టే మనందరం వ్యవహరిస్తున్నాం, మనందరం వ్యాపకం మనందరికీ ఉంది, వ్యవహారం ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ శరీరం లేకుండా స్వామి పుట్టేస్తే ఎలా ఉంటుందంటారు? అసలు ఈ బాడీ, ఫిజికల్ బాడీ లేకుండా, ఇది కదా వస్తుంది పోతుంది, దీని మీద అనవసరమైనటువంటి పనికిమాలని ఏదో వ్యామోహం పెట్టుకుంటున్నాం మనం. అసలు ఇది లేకుండానే భగవంతుడు ఈ రూపమే లేకుండా కేవలం సూక్ష్మ శరీరాలనే వదిలేస్తుంటే ఈ భూమి మీదకి, స్థూల శరీరం లేకుండా, ఫిజికల్ బాడీ లేకుండా వదిలేస్తుంటే ఎలా ఉండేది? ఎలా ఉంటుంది? పెళ్లి చూపులు కూర్చున్నారనుకోండి, తల్లిని చేసుకుంటామో తెలియదు, పిల్లని చేసుకుంటామో తెలియదు, అన్ని సూక్ష్మ శరీరాలే, దేనికి రూపం ఉండదు. అన్నిటికీ మొగుడుని చేసుకుంటామో తెలియదు, మొగుడు తండ్రిని పట్టుకుంటామో తెలియదు, ఎవరిని పట్టుకుంటామో తెలియదు మనకు. అర్థమైందే? ఈ దేనికి రూపాలు ఉండవు. రూపాలు లేకుండా ఏమైపోతాం? అంతా గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు రూపం ఉంది కాబట్టి, ఏమ్మా అబ్బాయి బాగున్నాడా అని అంటే అబ్బాయికి చూసి ఆవిడ ఆ పిల్ల బాగున్నాడు అంటుంది. సపోజ్ రూపం లేదనుకోండి, ఎక్కడ చూస్తాం మనం? కాబట్టి రూపం కావాలి. రూపం ఈజ్ ఇన్ఎవిటబుల్, కానీ రూపం పర్మనెంట్ కాదు. చూడండి, రూపం కావాలి కానీ రూపం శాశ్వతం కాదు. ఇక్కడ మనం గుర్తించవలసింది అది. అందుకని రూపం అనేటువంటిది ఎలాంటిది అని అంటే, ఒకప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు రూపం లేదు, ఈ రూపం లేదు. సూక్ష్మ అంశం తల్లి గర్భంలోకి ప్రవేశించినటువంటి ఆ కణం తల్లి గర్భంలోకి వెళ్ళి కూర్చుని భౌతికతను, తన చుట్టూతా భౌతికతను అలాగా ఏర్పరచుకోవడం మొదలుపెట్టింది. ఆలోచించండి ఒకసారి. తల్లి గర్భంలోకి వెళ్ళినటువంటి ఆ కణానికి ఏ రూపం ఉందండి? కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, లేకపోతే స్కిన్ కానీ, ఎపిడెర్మిస్ కానీ, ఇంకా సెకండ్ లేయర్ కానీ, థర్డ్ లేయర్ కానీ స్కిన్ ఉందా? ఫ్లెష్ ఉందా? బోన్స్ ఉందా? మ్యారో ఉందా?
లేకపోతే నర్వస్ సిస్టమ్ ఏమన్నా ఉందా? ఏమీ లేవు, ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. జస్ట్ ఒక కణం, జస్ట్ చిన్న కణం, ఒక నలుసు. అందుకనే చాలామంది అంటారు, స్వామి మా అమ్మాయికి పెళ్ళయిందండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, ఇంకా ఒక నలుసైనా పుట్టలేదని, ఇంకా ఒక నలుసైనా పుట్టలేదని. నలుసు ఎక్కడ పుడుతుందండి? నలుసు ఏం పుట్టదు, నలుసు ప్రవేశిస్తుంది అంతే లోపలికి. ప్రవేశించి నలుసు లోపలికి వెళ్ళి కూర్చుని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నలుపుతుంది మనల్ని. అది లోపలికి వెళ్ళేటప్పుడు నలుసు, బయటకు వచ్చిన తర్వాత నలుపు. ఎలా నలపాలో నలుపుతుంది. కాబట్టి దానికి రూపం లేదు, కానీ అది ప్రవేశించి కూర్చున్న తర్వాత తన చుట్టూతా రూపాల్ని తయారు చేసుకుంటూ ఉంది. తన చుట్టూతా కావలసినటువంటి ఆకృతులన్నీ తయారైంది. బాగా చూడండి, తల, కాళ్ళు, చేతులు, ముండెం అన్నీ తయారైంది అక్కడ. అందుకనే మనకు 6 వికారాలు ఉన్నాయి ఈ శరీరానికి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి ఇది షడ్భావ వికారాః. ఈ 6 వికారాలు కలిగి ఉన్నటువంటిది స్థూల శరీరం. అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి కూర్చున్నాం, కూర్చున్న తర్వాత జాయతే, మెల్లగా మనకు రూపం కలిగి బయటపడ్డాం. వర్ధతే, ఈ భూమి మీద పడిన తర్వాత చూడండి అలాగే ఎదుగుతూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు తల్లి గర్భంలో మనం ఒక రూపం లేకుండా ప్రవేశించి 9 నెలలు ఎలాగైతే ఉన్నామో, బాగా ఆలోచించండి, 9 నెలలు ఎలాగైతే తల్లి గర్భంలో ఉన్నామో, తర్వాత తల్లి గర్భం ఉంచుకోకుండా ఎలాగైతే బయటికి నెట్టిందో, బయటికి నెట్టాలా లేదా? ఇప్పుడు సపోజ్ ఒక ఆవిడికి గర్భం ధరించి పిల్లాడు లోపలుండి ఏడాదైనా బయటికి రావట్లేదు, 2 ఏళ్ళైనా బయటికి రావట్లేదు, 3 ఏళ్ళైనా బయటికి రావట్లేదు అంటే నరసింహస్వామిలాగా చీల్చుకుంటూ వస్తాడు ఆ తర్వాత ఏదో రోజు. అది ప్రమాదం. అది సపోజ్ ఇప్పుడు భగవంతుడు కనుక ఆ పొజిషన్ పెట్టుంటే ఎలా ఉండేదండి? పుడతావు కానీ తల్లి పొట్టలోనే ఉంటావు అంతే. అసలు ఈ లోకం ఉండదు, సంబంధం లేదు, ఏమీ లేదు. అసలు ఈ దందా ఉంటుందండి, ఈ గొడవ, గోల, గందరగోళం, అది ఈ దేశాలు, యుద్ధాలు, మారణ ఏమన్నా ఉంటాయా? ఉండవు. కానీ తల్లి గర్భంలోకి నేను ఒక రూపం లేకుండా ప్రవేశించాను. ఎందుకు ఇవన్నీ నేను మీకు చెప్తున్నానంటే, అసలు ఈ భౌతిక దేహం మీద మనకు ఎలా ఉండాలంటే, ఇది మనం హాయిగా హ్యాండిల్ చేసే ఒక పరికరంలా ఉండాలి మనకు అంతే. శరీరం బాగా మంచి ఒక కారు ఉందనుకోండి, ఎలా అయితే కడిగి నీట్గా దాన్ని తుడిచి లోపల స్ప్రే చేసి మంచి ఏసీ గీసీ అన్నీ పెట్టుకుని కంఫర్టబుల్గా ఎలా వెళతామో హాయిగా, అలాగని ఇది కూడా ఒక సాధనం. దీన్ని ఒక పరికరంగా మనం గుర్తించగలిగితే మనకు ఒక అవగాహన మొదలవుతుంది. ఓహో, ఇది నాకు పరికరమైనప్పుడు నేనెవరు ఆలోచన మొదలవుతుంది. అక్కడ నుంచి థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, అక్కడ లింక్ ప్రారంభమవుతుంది మనకు. అసలు ఈ శరీరాన్నే నేను అనుకుంటూ ఇంతవరకు అద్దం ముందు చూసి మురిచిపోయి మీసాలు దువ్వుకొని, గడ్డాలు దువ్వుకొని, లేకపోతే తల దువ్వుకొని, జుట్టు దువ్వుకొని, ముక్కుని చూసి, కళ్ళని చూసి, అబ్బో నా అంత, అబ్బా నేను ఎంత ఇదిగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, నా ముక్కు ఇలా ఉంది, కళ్ళు ఇలా ఉంది, నా నోరు ఇలా ఉంది, పెదవులు ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను, లేకపోతే నా జుట్టు ఇంత పెద్దది. ఒకడు అన్నాడనమాట, స్వామి నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది, కానీ అమ్మాయి అంటే నేను ఎక్కడ నీకు కుదరట్లేదు అంటే నాకు నచ్చట్లేదండి అన్నాడు. ఓ, నచ్చట్లేదా? నీకు ఎటువంటి అమ్మాయి కావాలని అన్నా. నాకండి ఆల్మోస్ట్ చూసారా, అక్కడ ఒక ఆవిడ పోతుంటే చూపించాడనమాట. స్వామీజీ ఆవిడ చూసారండి, అక్కడ నుంచి ఆవిడ కింద కాళ్ళ దాకా తగులుతున్న జడను చూసారండి, అంత జడ ఉండాలి అమ్మాయికి. నేను అడిగాను, ఏం చేస్తావా ఆ జడతోటి అని అడిగాను. అంటే స్వామి అలా ఉంటే బాగుంటుంది, ఆ జడతో నీకేం పని లేదు, ఎప్పుడైనా ఊరేసుకోవాలంటే పని చేస్తుంది అంతే. ఇంకేం చేస్తారండి వీడు? ఆ జడ వీడికి ఎందుకు పనిచేస్తుందండి అంటే అంత పొడుగు బొచ్చుంటే వీడికి చాలా ఇష్టమట. ఏమిటండి ఇది? మనిషి అపోహ కాకపోతే, వ్యామోహం కాకపోతే ఏమిటిది? ఇప్పుడు అమ్మాయి ఏదో అందంగా ఉంటే చాలని దానికి జడ ఇంత పొడుగు జడ ఉండాలని అంటే నువ్వేం చేసుకుంటావు అంత పొడుగు జడతోటి? ఊరేసుకోవడం, మెడకి చుట్టి ఎక్కడైనా వేసుకొని తగలడమే అంతే. కాబట్టి మనిషి యొక్క ఆలోచనలు భౌతికంగా 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 గోళ్ల మీదకి, వెంట్రుకల మీదకి కూడా వెళ్ళిపోయాయి. కనీసం చర్మం దాకా వెళ్ళడం వేరు, వెంట్రుకల మీదకి, గోళ్ల మీదకి కూడా వెళ్ళిపోయాయి. అంటే ఎంత భౌతికంగా మనం వ్యక్తమవుతున్నామో చూడండి, ఎంత భౌతికతకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామో చూడండి. మనం చర్మానికి ఇస్తున్నాం, అదే ఇక్కడ అసలు పెద్ద పరిగణింపబడ్డ అంశం కాదు. లోపలుండే అవయవాలకే విలువ లేదంటుంది శాస్త్రం. ఎందుకని? ఇవన్నీ నీ కోసం పనిచేయట్లేదురా, వాడు ఏర్పాటు చేశాడు. వాడు దీనికి ఏంటంటే, ఇప్పుడు పూర్వం రోజుల్లో అలారం ఉంటుంది తెలుసు కదా మీకు,
అది గుండ్రంగా ఇంత లావుగా ఉండేది. దానికి ఏం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు కిర్రు 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 అని ఒక 10 సార్లు తిప్పేసి ఆ అలారం ముళ్ళు కరెక్ట్గా టైం దగ్గర పెట్టి పడుకునేవారు. ఉదయం లేవగానే మనం ఎన్నిసార్లు అయితే కీ ఇచ్చి తిప్పామో అన్నిసార్లు రివర్స్లో తిరిగి ఆగిపోతుంది. ఇప్పుడు భగవంతుడు కూడా గుండెకి, లివర్కి, ప్యాంక్రియాస్కి అన్నిటికీ లోపల ఉండే వాటికి వాడు అలారం సెట్ చేసి పెట్టేశాడు, అంతే. దట్స్ ఇట్. అది ఎంతవరకు పనిచేయాలో పనిచేసి ఆ టైం రాగానే అది ఆగిపోతుంది, అంతేనా కదా? ఇది మనం అనుకున్న ఇది నా కోసం పనిచేస్తుంది, నీ కోసం ఏం కాదు. ఇది భగవంతుడి యొక్క సృష్టి, వాడి యొక్క ఆజ్ఞ, వాడి యొక్క అనుగ్రహంతో ఈ ప్రకృతి అలా నడుస్తూ ఉంది. నీ ప్రమేయం ఏం లేదు. నువ్వేమి నీ బ్రతుకు కోసం నువ్వేమీ చేయట్లేదు. ఏం చేస్తున్నావు? ఇక్కడ తీసి ఇక్కడ పెట్టి నేను పెట్టాను అంటున్నావు, లేకపోతే ఈ మాటలన్నీ ఏదో చెప్పి నేను చెప్పాను అనుకుంటున్నావు, లేకపోతే విని అబ్బో నేను విన్నానండి 1.5 గంటల సేపు విన్నాను అంటున్నారు. సో అసలు ఇవన్నీ జరిగేది అసలు లోపల ఒక ప్రకృతి ఉంది మన లోపల. ఈ గోడ అడ్డుగా పెట్టుకుని ఈ శరీరాన్ని మనం ఈ ప్రకృతిలోకి వెళ్ళి చూస్తున్నాం. ఈ శరీరం అనేటువంటి ఒక గోడను అడ్డు పెట్టుకుని, ఈ శరీరం అనేటువంటి ఒక ముసుగుని వేసుకుని మనం అడ్డుగా దీన్ని పెట్టుకుని మనం ఈ ప్రకృతిలో చూస్తున్నాం. అది మహాప్రకృతి బయట, లోపలుండేది అల్ప ప్రకృతి. కానీ లోపలుండేది కూడా సామాన్యమైన ప్రకృతి కాదు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట దేహాత్మ భావనని, దేహాత్మ అధ్యాసని తొలగించి ఆయన ఏం చేస్తున్నారంటే, ఈ శరీరం అనేటువంటిది ఎలాగైతే తల్లి గర్భంలోకి నువ్వు ఒక రూపం లేకుండా ప్రవేశించావో, ప్రవేశించిన తర్వాత నీ చుట్టూతా గోడలు ఏర్పడ్డాయో, మాంసము, ఎముకలు, కండలు, నరాలు, రక్తము, అవి ఇవి అన్నీ ఏర్పడుతూ ఒక బేబీ కింద తయారయ్యావో, పోనీ ఆ శిశువుగా తయారైనటువంటి నువ్వు తల్లి గర్భంలోనే ఎందుకు ఉండిపోలేదు అంటే, అక్కడ ప్రకృతి సమయం అయిపోగానే బయటికి నెట్టేస్తుంది, ఇంకా దాన్ని భరించలేదు, నెట్టేస్తుంది. అలాగనే ఈ భూమి కూడా, మనం ఈ భూమి మీద నడుస్తూ ఉన్నాం. ఇది కూడా భూగర్భం అండి, ఇది భూమి. ఆ తల్లి మోస్తుంది మనల్ని.